ఇంతకుముందు నేను ప్రస్తావించాను, దొంగలు అసాంఘిక శక్తులు వాళ్ళని పార్టీలు పిలవు, వాళ్ళే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళలో దూరతాడు. ఈ విషయం తెలిసినా కూడా మనం ఆ దొంగల్ని ఏదో ఒక పార్టీకి అంటగట్టి, ఆ అరాచక శక్తులు పార్టీకి అంటగట్టి మన వాళ్ళు ఉంటేనేమో సమర్థించడం, మనకి నచ్చిన పార్టీ ఉంటే, మనకి నచ్చని పార్టీ ఉంటే వాళ్ళని కూడా క్రిమినల్స్గా చూపించడం చేస్తుంటాం. కానీ క్రిమినల్స్ని అంగీకరిస్తున్న పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళని క్రిమినల్గా చూపించడంలో విఫలమవుతూ రాజకీయాలకి అంటగడుతూ కూర్చుంటున్నటువంటి పత్రికలు, మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొన్నప్పుడో ఈనాడులో వచ్చిన వార్త, ఇప్పుడు సాక్షిలో వచ్చిన వార్త అనుకుంటా. సాక్షి, ఈనాడు ఈ రెండిట్లో ఎప్పుడో చూసాం, ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది గో మాఫియా అన్నటువంటిది. రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో దళారులు, పల్నాడులో మాఫియా, సీమలో పశుమాంస విక్రేతలు ముఠాగా ఏర్పడి గో సంపదను కొల్లగొడుతున్నారు. వ్యవసాయాధారిత దేశంలో పాడి సంపద గ్రామీణ రైతుకు ప్రాణాధారం. అటువంటి మూగజీవాలను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని మానాపురం, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో సంతలకు తీసుకొచ్చి అమ్ముతారు. వ్యవసాయానికి పనికిరాని ఎడ్లు, పాడికి పనికిరాని ఆవులు, గేదెలను అక్కడికి వచ్చే దళాలు కొనుగోలు చేసి ఒక్క వాహనంలో 20 నుంచి 30 పశువులు ఊపిరాడకుండా కుక్కి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. దారి పొడవున వాహనాన్ని ఆపేవారి చేయి తడుపుతూ హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వైపు తరలిస్తుంటారు. అక్కడి కబేళాలకు విక్రయించి చచ్చిన వాటిని సైతం కోసి మాంసం విక్రయించేస్తారు. మన రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణాకు శ్రీకాకుళం సంతల్లోనే బీజం పడుతుంటే దారి పొడవునా ముఠాలు కోట్లు ఆర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోని పలువురు దళారులు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రకు పల్నాడు మీదుగానే పశువులను తరలిస్తుంటారు. అయితే గత 5 ఏళ్లుగా అటుగా వెళ్తే ప్రతి వాహనానికి 1000, ఒక్కోసారి లక్షలు కూడా చెల్లించాల్సి వస్తుంది. పల్నాడు ప్రాంతంలో మాజీ మంత్రి అనుచరుడు ఆయా పశువుల దళారులను సైతం బెదిరించి 10 కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఎవరైనా డబ్బు ఇవ్వలేదంటే కేసులు బనాయిస్తాడు. అప్పట్లో ఆ మంత్రికి జీ హుజూర్ అంటూ పనిచేసిన విజిలెన్స్ అధికారికి నెల మావుళ్ళు ఇచ్చేవాడు. చిలకలూరుపేట సంతకు పశువులు ఎక్కిరించేందుకు తీసుకొచ్చే రైతులను కూడా వదలకుండా వేలకు వేలు పిండేశాడు. ఏకంగా ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక నేత కోట్లు ఇచ్చి పోగొట్టుకున్నానంటూ ఆ వ్యక్తి బహిరంగంగా మాట్లాడడం ఎన్నికలకు ముందు వైసీపీలో కలకలం సృష్టించింది. పశువుల రక్త మాంసాలతో సంపాదించిన సొమ్ములో తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సదరు సకల శాఖల నాయకుడు వాటా తీసుకుని తనకు అన్యాయం చేశాడని ఆరోపించడం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల సమయంలో ఆ వ్యక్తి వసూలు తగ్గించడంతో హమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకున్న పశువుల వ్యాపారాలకు ఇటీవల మళ్ళీ కష్టం వచ్చింది. మాజీ మంత్రి అనుచరుడు ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీలోకి వచ్చాడు. అంటే ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం అని కూడా ఇట్లా తన పాతదందా కొనసాగిస్తున్నాడు. ఎమ్మెల్యేలు, పోలీసులు, ఇతర అధికారులు పేర్లు చెప్పి మళ్ళీ వసూలకు తెరతీశాడు. ఒక్క వాహనం నుంచి 15,000కి తగ్గకుండా 35,000 వరకు పిండుతున్నాడు. పదుల సంఖ్యలో అనుచరులను ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నాడు. ప్రభుత్వానికి విజిలెన్స్, రవాణా, పోలీసులకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అప్పటికే తగిన సమాచారం సేకరించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. పశుమాఫియాకు ఉచ్చు బిగిస్తోంది. మాజీ మంత్రి అనుచరుడు, అతని అనుయాయులు, దళారులు వెనకున్నది ఎవరు, ఎంతెంత సంపాదిస్తున్నారో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. తదుపరి అరెస్టులు సహా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించబోతోంది. పశువుల ఇతర రవాణా తరలించాలంటే పశు రవాణా చట్టం 1978 ప్రకారం మండల స్థాయి తీర్మానాలు చేయాలి. ఒక వ్యాన్లో అయితే 2, లారీలో అయితే 4, చిన్నవైతే 5కు మించి పశువులను తీసుకెళ్లరాదు. వాహనంలో వాటికి అవసరమైన గాలి, వెలుతురుతో పాటు ఆహారం, నీరు కూడా అందుబాటులో ఉంచాలి. ప్రతి గంటకోసారి వాహనం ఆపి పశువులు గమనించి వాటి పరిస్థితి సవ్యంగా ఉంటేనే ముందుకు కదలాలి. గాయాలున్న, ఊపిరాడక పశువులు చనిపోయినా కదలడానికి వీల్లేదు. వ్యవసాయానికి పనికిరాని ఎడ్లు, గేదెలు లాంటివి తప్ప ఆవులు, దూడల రవాణా పూర్తిగా నిషేధం. నిబంధనలు పాటించకుండా గోవులను తరలిస్తే గోవధ చట్టం ప్రకారం 5 ఏళ్ల వరకు శిక్షలు తప్పవు. మోటార్ వాహన చట్టం ప్రకారం మూగజీవాలను తరలించే వాహనాలు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ప్రతి పశువుకి 2 చదరపు మీటర్ల వెడల్పున్న బాక్సును వాహనంలో ఏర్పాటు చేయాలి. కేవలం రాత్రి సమయంలోనే రవాణా చేయాలి. సంబంధిత మండల లేదా డివిజన్ పశుసంవర్ధక శాఖ అధికారి అనుమతి తీసుకోవాలి. ఉల్లంఘిస్తే ఆర్టీఏ కనీసం 50,000 వరకు జరిమానా విధించవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల నుంచి పశువులు మన రాష్ట్రంలో పలు జిల్లాల మీదుగా పొరుగు రాష్ట్రాలకు అమానుషంగా తరలిస్తున్నారు. ఏ సంతకి ఎన్ని పశువులు వస్తున్నాయి, వాటిని ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఏ వాహనంలో తీసుకెళ్తున్నారు తదితర వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకోవాలి. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పశువులు తరలించే వాహనాలను సమర్థంగా ట్రాకింగ్ చేయాలి. ట్రక్కుల్లో ఆవులున్నా, దూడలున్నా, ఊపిరాడని స్థితిలో ఇతర పశువులున్నా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ పశువుల దళారులు నిబంధనలు పాటించడం లేదని విమర్శలు ఉన్నాయని రాసుకొచ్చింది.